మావోయిస్టుల వివరాలు తెలుపుతున్న ఇద్దరు మావోయిస్టు కీలక నేతల అరెస్ట్. పోలీసుల అదుపులో డీకే జేడీసీ మెంబర్ సాల్మన్, ఆయన సతీమణి సంబట్టి. ముగ్గురు అనుబంధ ఫ్రంట్ సంస్థ నేతల సైతం ₹1,00,000 నగదు, జిలటిన్ స్టిక్స్, AK-47 బుల్లెట్స్ స్వాధీనం. ఇప్పటికే ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్లో కూడా ఖచ్చితంగా అందరూ లొంగిపోవాల్సిందే, లేకపోతే లొంగిపోకపోతే ఖచ్చితంగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ లొంగిపోవాలి, లేకపోతే అక్కడే చనిపోవాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రకటిస్తూ ఉంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు మావోయిస్ట్ కీలక నేతల అరెస్ట్. మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. ఆ పార్టీ దండకార్యాలయ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, మిలిటరీ ఇన్స్పెక్టర్, టీమ్ కమాండర్ మీసాల సాల్మన్ అలియాస్ సంతోష్ నాగరాజు, ఆయన సతీమణి DVCM PLGA బెటాలియన్ కంపెనీ 2 ప్లాటూన్ 2 సమ్మట్టిని నాగర్ కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటకు వచ్చిన వీరు ఇక్కడ మావోయిస్ట్ ఫ్రంట్ సంస్థల నాయకుల సహాయంతో మావోయిస్టు కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మహబూబ్ నగర్, నల్లమల ప్రాంతాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలు సహకరిస్తూ ఆశ్రయం కల్పిస్తున్న మావోయిస్ట్ అనుబంధ ఫ్రంట్ సంస్థలకు చెందిన మరో ముగ్గురు సైతం అరెస్ట్ చేశారు. వీరిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కో కన్వీనర్ ఎడ్ల అంబయ్య, సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ జక్క బాలయ్య, మంశెట్టి యాదయ్య ఉన్నారు. శనివారం ఉదయం 11:30 ప్రాంతంలో మన్ననూరు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఎర్టిగా కారులో ఉన్న వీరిని CI A నాగరాజు బృందం అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందినటువంటి మీసాల సాల్మన్ 1994లో నల్లమల ప్రాంతంలోనే బొల్లపల్లి దళం ద్వారా మావోయిస్ట్ పార్టీలో చేరారు. భద్రతా దళాలు శిబిరాలపై దాడులు సహా మొత్తం 64 కేసుల్లో సాల్మన్ ప్రమేయం ఉన్నట్లు, ఆయనపై ₹20 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వారి నుంచి ₹1,00,000 నగదు, 5 జిలటిక్ స్టిక్స్, 10 AK-47 బుల్లెట్స్, 10 లైవ్ రౌండ్ తూటాలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా అనుబంధ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులు. అందులో ముఖ్యంగా సాల్మన్ రాజు తన భార్య అయినటువంటి సంబట్టిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి 8 మంది మావోయిస్టులు కూడా మరొక దగ్గర లొంగిపోయినట్టు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీకి చెందినటువంటి 8 మంది మిలీషియా కొరియన్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ సభ్యురాలు రామగుండం కమిషనరేట్ పోలీసు ఎదుట లొంగిపోయారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అంబర్ కిషోర్ వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహకారాలను చూసి తాము లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ మావోయిస్టులను మీరు ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారన్నారు. ధర్మాజీ శ్రీకాంత్, పొడియం కాములు, ముడియం జోగా, గుంజం లక్కే, స్త్రీ మోదం భీమా, గుంజం ఉంగ, ముడికం శుక్రం, ముడియం మంగు లొంగిపోయారు. శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణకు చెందినవాడు కాగా మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాకు చెందినవారు ఉన్నారు. అలాగే తెలంగాణ మావోయిస్టు జనవాసాల్లోకి తిరిగి రావాలని, రాష్ట్ర అభివృద్ధి తోడ్పడాలని కోరారు. గ్రామాలకు తిరిగి వచ్చిన వారికి ప్రభుత్వం పునరావాసాలు, పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ సమావేశంలోనే అడిషనల్ DGP అడ్మిన్ శ్రీనివాస్, AR ACP ప్రతాప్, ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, RI శేఖర్, RAలు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున కూడా లొంగిపోతూ వస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి, తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలను చూసి కావాలనే చాలామంది లొంగిపోతూ ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు ఎదుటి లొంగిపోయిన వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే మొండిపడితో కూర్చుంది. ఖచ్చితంగా మార్చ్ 31 కల్లా 2026 మార్చ్ 31 ఖచ్చితంగా మావోయిస్ట్ అనే పదమే లేకుండా చేస్తాం. మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్లనే ఎవరికి కూడా ఊహించినటువంటి పరిస్థితులు తీసుకొస్తాం. ఖచ్చితంగా మీరు చనిపోతారా, లొంగిపోయి ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా మావోయిస్ట్ పార్టీ లేఖలు కోరుతూనే ఉంది. ఒకసారి మాతో సంప్రదింపులు జరపండి, ఒకసారి కమిటీ వేయండి, ఒకసారి మాట్లాడతాం, మాతో శాంతి చర్చలకు ఒప్పుకోండి, మా యొక్క సిద్ధాంతాలు కావచ్చు, కండిషన్స్ కావచ్చు ఒప్పుకోండి, మా పోరాటం అంతా ఆదివాసీల భూ హక్కుల పోరాటమే, మేము ఎప్పుడుగా స్వార్థం కోసం పోరాటం చేయలేదని చెప్పేసి వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అసలు విడిచే ప్రసక్తి లేదు. లొంగిపోతారా, చనిపోతారా అని చెప్పేసి కూడా ఆ మొండిపట్టుతో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది.